ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ కోట్ల సంఖ్యలో దోమలను వీధుల్లోకి విడుదల చేయడానికి రెడీ అవుతోంది. గూగుల్ అంటే మనకు ఐటీ రంగం, సాఫ్ట్వేర్, ఇప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని తెలుసు. మరి అలాంటి సంస్థ దోమలను విడుదల చేయటం ఏంటి? అసలు దోమలకి గూగుల్ కు సంబంధం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. దోమను దోమతోనే చంపాలి. ఇదే ఇప్పుడు గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ వేసిన మాస్టర్ ప్లాన్. డెంగ్యూ, జికా లాంటి ప్రమాదకరమైన రోగాలను వ్యాప్తి చేసే క్యూలెక్స్ జాతి దోమలను అంతం చేయడానికి గూగుల్ కు చెందిన వెరిలీ విభాగం ప్రాజెక్టు డీబగ్ పేరుతో ఈ వినూత్న ప్రయోగానికి తెరలేపింది. ఇందుకోసం ల్యాబ్ లో వోల్బాకియా అనే ఒక ప్రత్యేక బ్యాక్టీరియాతో నింపిన మగదోమలను తయారు చేశారు. ఇవి మనుషులను అస్సలు కుట్టవు, కేవలం పూల రసాన్ని మాత్రమే తాగుతాయి. వీటిని అమెరికాలోని కాలిఫోర్నియా, ఫ్లోరిడా వీధుల్లోకి రాబోయే 2 ఏళ్లలో ఏకంగా 3,20,00,000 సంఖ్యలో విడుదల చేయడానికి అనుమతి కోరారు. ఈ స్మార్ట్ మగదోమలు బయట ఉన్న అడవి ఆడదోమలతో జతకట్టినప్పుడు వాటి నుంచి వచ్చే గుడ్లు అస్సలు పొదగవు, అంటే కొత్త దోమలు పుట్టవు. దీంతో దోమల జనాభా క్రమంగా తగ్గుతోంది. ఇది ఎలాంటి జన్యు మార్పిడి కాదు, కేవలం ప్రకృతి సిద్ధమైన పద్ధతి. గతంలో కాలిఫోర్నియాలో ఈ పద్ధతి ద్వారా దోమల సంఖ్యను 95% తగ్గించగా, సింగపూర్ లో డెంగ్యూ కేసులను ఏకంగా 77% వరకు విజయవంతంగా కట్టడి చేశారు. రసాయనాలు కొట్టకుండా ప్రకృతి సిద్ధంగా దోమలను తరిమివేయటానికి గూగుల్ తెచ్చిన ఈ ఐడియాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.